ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులపై శాసనమండలిలో వాడివేడిగా చర్చ జరిగింది. బీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టులు, పలు అభివృద్ధి పనులను పట్టించుకోలేదన్నారు కాంగ్రెస్ సభ్యులు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకనే అభివృద్ధి జరుగుతోందన్నారు. సభలో ఏది పడితే అది మాట్లాడవద్దన్నారు కాంగ్రెస్ సభ్యులు. విద్యారంగంపై సర్కార్ మరింత దృష్టి పెట్టాలన్నారు విపక్ష సభ్యులు. చర్చల తర్వాత మహిళా వర్సిటీ, స్పోర్ట్స్ వర్సిటీతో పాటు తెలంగాణ రాష్ట్ర వస్తు సేవా పన్ను సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది మండలి. శాసనమండలిలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ బిల్లుతో పాటు టూరిజం బిల్లులపై చర్చ వాడివేడిగా జరిగింది. ఈ సందర్భంగా సభ్యులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. విపక్ష సభ్యులు సభలో ఏది పడితే అది మాట్లాడడం సరికాదన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. విషయంపై అవగాహన పెంచుకుని మాట్లాడాలన్నారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై 50,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరాకు కూడా నీరివ్వలేదన్నారు మంత్రి. వారి నిర్లక్ష్యం వల్ల, వారి కొల్యూషన్ వల్ల ఆంధ్ర గవర్నమెంట్ has started construction of రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. ఒక పర్టికులర్ ఢిల్లీలో మీటింగు ఇద్దరు ముఖ్యమంత్రులను పిలిస్తే ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ మీటింగ్ పోస్ట్పోన్ చేసుకొని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ జియో ఇచ్చి టెండర్లు పిలిచి పని మొదలుపెట్టిన తర్వాత వాళ్ళు ఆ మీటింగ్కి మళ్ళీ తర్వాత పోయినరు. ఇది రికార్డ్తో సహా ఏ డేట్స్ అవన్నీ చేస్తాను. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కట్టడానికి గత ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని చెప్పి నేను మనం చేస్తున్నాను. నేతన్నలకు 90% క్రెడిట్ ఇచ్చి తిరిగి వాళ్ళు నేసిన వస్త్రాలను ప్రభుత్వమే కొనుగోలు చేసేలా ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ముఖ్యమంత్రి ఆదేశాలు, కరీంనగర్ జిల్లా ప్రతినిధుల కోరిక మేరకు వేములవాడ, సిరిసిల్ల ప్రాంతాల్లో ఈ సౌలభ్యాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు తుమ్మల. 90% క్రెడిట్ ఇచ్చి హామీ తీసుకొని మళ్ళీ వాళ్ళు నేసినటువంటి బట్టల్ని ప్రభుత్వమే కొనుగోలు చేసే విధంగా తప్పకుండా ఏర్పాటు చేస్తాము. ఆ ప్రాంతం కరీంనగర్ జిల్లా ముఖ్యమైనటువంటి ప్రాంతం. వేములవాడ, సిరిసిల్ల పెద్ద డిస్టెన్స్ ఉండదు కాబట్టి ఇమీడియట్గా ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల ప్రకారం జిల్లా ప్రజాప్రతినిధుల యొక్క కోరిక మేరకు ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలో అర్చకుల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు ఎండోమెంట్ మినిస్టర్ కొండా సురేఖ. గత ప్రభుత్వంలో అర్చకులకు దీపధూప నైవేద్యంతో పాటు గౌరవ వేతనం 6,000 రూపాయలు చెల్లిస్తే తమ ప్రభుత్వం 10,000 రూపాయలు చెల్లిస్తోందని తెలిపారు మంత్రి. 10,000కు పెంచినప్పుడే అప్పుడే వాళ్ళకి ఆలోచన ఉండాల్సి ఉండే ఈ 10,000లో వాళ్ళు బతుకుతారా, వాళ్ళకి సరిపోతుందా అనే ఆలోచన ఉండి అప్పుడే దాన్ని 15,000 20,000 చేసి ఉంటే బాగుండదు అనేది నా యొక్క అభిప్రాయం అధ్యక్ష. గత సంవత్సరమే పెంచారు కాబట్టి మళ్ళీ పెంచే విషయం గురించి ప్రభుత్వం ఆలోచిస్తుందనే విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను అధ్యక్ష. రాష్ట్రంలో కనీస వేతనాల జీవోను సవరించి 12 ఏళ్లు పూర్తయిందన్నారు ఎమ్మెల్సీ కోదండరాం. ఇప్పటికైనా ఆ జీవోను కాంగ్రెస్ సర్కార్ సవరించాలన్నారు. సవరించిన జీవోను గెజిట్లో చేర్చాలన్నారు. అలాగే సింగరేణి కాంట్రాక్టు కార్మికుల కనీస వేతనాలను కూడా పెంచాల్సిన అవసరం ఉందన్నారు కోదండరాం. పెట్టుబడి సాంద్రత కలిగినటువంటి నిర్మాణాలే రావాలి, విపరీతమైన పెట్టుబడి వస్తేనే అది సాధ్యమవుతుందనే ఆలోచన నుంచి బయటపడి తక్కువ పెట్టుబడితో వీలైనంత ఉపయోగకరమైనటువంటి మనం సౌకర్యాలను కల్పించే ప్రయత్నం మీద దృష్టి పెడితే బాగుంటుందనేది నాకున్న అభిప్రాయం. ఈ ఏడాది ఫిబ్రవరిలో తీసుకొచ్చిన జీవో నెంబర్ 29 వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ కవిత. ప్రస్తుతం ఉన్న ఈ జీవో కింద ఉద్యోగాల పరంగా బీసీలు, మైనారిటీలకు, దివ్యాంగులకు తీవ్రమైన అన్యాయం జరుగుతోందన్నారు ఎమ్మెల్సీ కవిత. ఈ ప్రభుత్వం పాత జీవోని అమలు చేయాలన్నారు. వీరు ప్రత్యేకించి రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, చాలా పనిభారం పెరిగింది, సమీక్షల పేర్లతో, మీటింగ్ల పేర్లతో పొద్దంతా కూడా ఇదే పని అవుతుంది కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం వారికి ప్రామిస్ చేసింది సార్. ఏమనంటే 26,000 జీతం పెంచుతామని ప్రామిస్ చేశారు. ఆ 26,000 జీతం పెంచవలసిందిగా కోరుతా ఉన్నాం సార్. అట్లనే ఎవరైతే విఓఏలకు సీసీలుగా ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుందో వారిని ప్రమోషన్ ఇవ్వవలసిందిగా కోరుతా ఉన్నాం సార్. అట్లానే ప్రతి గ్రామానికి మహిళా సంఘ భవనాలు నిర్మించి ఇవ్వాలని వారు కోరడం జరిగింది సార్. విద్యుత్ శాఖలోని లైన్మెన్ స్థాయిలో ఉన్న ఆర్టిజన్లకు సరైన వేతనాలు అందడం లేదన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఇప్పటికైనా ఆర్టిజన్లను రెగ్యులర్ పోస్టులోకి కన్వర్ట్ చేయాలని కోరారు జీవన్ రెడ్డి. దేశంలోనే రాష్ట్రం క్రీడల్లో రోల్ మోడల్ గా ఉండాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నారన్నారు బల్మూరి వెంకట్. కాంగ్రెస్ సర్కార్ ఆటలను ప్రోత్సహిస్తోందన్నారు. క్రీడలు అనేది కేవలం ఏది ఎత్తుందో శారీరక దారుఢ్యం, ఆరోగ్యం అని చెప్పనే కాదు. ఇటు శారీరక దారుఢ్యము, ఆరోగ్యానికి దోహదపడటంతో పాటుగా మానసిక వికాసానికి కూడా తోడ్పడుతుంది అధ్యక్ష. ఇంత మంచి విశ్వవిద్యాలయం, క్రీడా విశ్వవిద్యాలయం ఏదైతుందో ఏర్పాటు చేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో సంకల్పించారు. నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం దాని ముఖ్యమంత్రి గారి ఛాన్సలర్ ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం పట్ల నేను హర్షం వ్యక్తం చేస్తూ, భారతదేశంలోనే ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ ఒక మోడల్ లెక్క ఉండాలని చెప్పని
ఫిజికల్ ఎడ్యుకేషన్కి అండ్ స్పోర్ట్స్కి భారతదేశానికి కూడా ఈ రకమైన ఒక యూనివర్సిటీని పెట్టగలగాలి. క్రీడాకారులని ప్రోత్సహించే విధంగా, అంటే క్రీడలకు కూడా ఈ రాష్ట్రంలో 100% ప్రాధాన్యత ఉంటుంది. క్రీడల్లో రాణిస్తే ఏదైతే ప్రభుత్వంలో కూడా వారికి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తారనే ఒక మెసేజ్ ఇచ్చే విధంగా నిఖత్ జరీన్ గారికి కానీ సిరాజ్ గారికి కానీ అవకాశాన్ని కల్పించి ఒక మెసేజ్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కల్పించారు. ఉదయం నుంచి వాడివేడి చర్చల తర్వాత మహిళా యూనివర్సిటీ బిల్లు, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ బిల్లుతో పాటు తెలంగాణ రాష్ట్ర వస్తు సేవా పన్ను సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది మండలి.